అదేవిధంగా ఈరోజు డిక్కీ తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ఎన్నో పథకాలని గౌరవ శ్రీధర్ బాబు గారిని కూడా కలవడం జరిగింది. వారు రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద ఫోకస్ చేయమని చెప్పి మాకు సలహా ఇవ్వడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఓడిఓపి ఏ జిల్లాలో ఎటువంటి వనరులు ఉన్నాయి, ఎటువంటి ప్రోడక్ట్స్ ఉత్పత్తి అవుతున్నాయి, ఆ ఉత్పత్తి అయిన ప్రోడక్ట్స్కు ఏ విధంగా వాల్యూ అడిషన్ చేయగలుగుతాము అనే దానిపైన చాలా టెంప్లెట్స్ మేము తయారు చేసి పెట్టున్నాం. సో ఆ టెంప్లెట్స్ అన్నీ కూడా తమరు ఎప్పుడైనా టైం ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు విక్రమార్క గారు కానీ, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు ఒక స్ట్రక్చర్డ్ మీటింగ్ మాకు పెట్టగలిగితే మేము ఒక ప్రజెంటేషన్ మా ఆలోచనలన్నీ కూడా మీతో పంచుకుంటాం. పంచుకున్న తర్వాత దాంట్లో మీకు ఏది మీకు నచ్చినా కానీ, ఒకవేళ పాలసీలో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కానీ చేయడం ద్వారా మనము ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా మొత్తం భారతదేశానికి ఎస్సీ ఎస్టీలకు ఎక్కడన్నా ప్రయోజనం జరుగుతుంది అంటే అది తెలంగాణ రాష్ట్రంలో మొదలవుతుంది అనేటటువంటి బ్రాండ్ ఇమేజ్ వీ వాంట్ టు క్రియేట్ సార్. ఇక్కడ దళిత్ ఒక రీసెర్చ్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆ విషయాలు నేను ప్రత్యేకంగా మీకు అంటే ఎందుకంటే సెంట్రల్ మొత్తం భారతదేశానికి ఒక ఆదర్శ చాప్టర్గా తెలంగాణ కూడా ఉంది. అదేవిధంగా నేను తెలంగాణకు సంబంధించిన సో తద్వారా ఈరోజు ఒక పెద్ద రోల్ మోడల్స్ అనేది ఇక్కడ ఎన్నో బిజినెస్ మోడల్స్ మేము క్రియేట్ చేసినాం. ఇది వేదిక కాదు, మీతో మీ టైం నేను ఎక్కువ వేస్ట్ చేయదలుచుకోలేదు. సో మీరు అవకాశం ఇస్తే తప్పకుండా ఒక ఎస్సీ ఎస్టీలకు ద బెస్ట్ ప్లేస్ టు వర్క్ అండ్ డూ ద బిజినెస్ ఇస్ తెలంగాణ అనేటటువంటి ఇమేజ్ని తెచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.